అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూరియస్. నేను కిరణ్. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి సైబర్ క్రైమ్ అంటే సైబర్ మోసాలు. ఇక గత కాలంలో మరి ఒకప్పటి జనరేషన్లో చూసుకున్నట్లయితే మనము ఊరికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఊరికి వెళ్ళాలంటే మరి తాళం వేసినటువంటి టైంలో నైట్ పూట దొంగలు పడతారనే ఉద్దేశంతో, అయితే ఇంట్లో డబ్బు పెడితే మరి పోతాయనే ఉద్దేశంతో, బ్యాంకులు చాలా చాలా సేఫ్ అనే ఉద్దేశంతో ఒకప్పుడు ఏం చేస్తుండే, ఇంట్లో ఉన్నటువంటి బంగారం నగలు అవి ఇవి అన్నీ కూడా బ్యాంకుల్లో తాగట్టు పెడుతుండే. అంటే బంగారం అంటే అది వేరే విషయం అనుకోండి. ఇక డబ్బులన్నీ కూడా అకౌంట్లో వేసుకొని పెట్టుకుంటే, బ్యాంకులో పెట్టుకుంటే చాలా సేఫ్, ఎవరు కూడా దొంగతనం చేయలేరు అనే ఒక మంచి ఉద్దేశంతో చాలామంది అయితే బ్యాంకుల్లో లక్షల లక్షలు దాచిపెట్టుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక లక్షల లక్షలు బ్యాంకుల్లో వేసి ఇక హ్యాపీగా ఇళ్లకు తాళాలు పెట్టుకొని వెళ్ళినా కూడా మరి ఆ డబ్బులు అయితే సేఫ్గా ఉంటాయనే ఒక ఉద్దేశంతో బ్యాంకుల్లో వేస్తుండే. మరి ఇప్పుడు ఏమైపోయింది, బ్యాంకుల్లో వేస్తే మరి సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మళ్ళీ బ్యాంకులకి కూడా విత్డ్రా చేసి లక్షల లక్షల కోట్లు కూడా ఇంట్లో దాచపెట్టుకుంటున్నటువంటి ప్రజల యొక్క వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది ఇదే చేస్తూ ఉన్నారు. ఇక బ్యాంకుల్లో వేస్తే ఏదో ఓటీపీ అనో ఏదో అనే మొత్తం మీదనైతే కాల్స్ వస్తాయి. సైబర్ మోసగాళ్ళు అయితే మోసం చేసి అకౌంట్ల నుంచి డబ్బు కొట్టేస్తారనే ఉద్దేశంతో అయితే బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకొచ్చి లక్షలు కోట్ల రూపాయలు మళ్ళీ ఇంట్లోనే దాచపెట్టుకుంటారట. అయితే ఈ యొక్క సైబర్ మోసాలు అనేవి చాలా రకాలుగా అవుతూ ఉన్నాయి. ఇక సైబర్ నేరగాలు అనేవి ఒక్కోసారి ఒక్కొక్క ట్రాక్ని అయితే ఎంచుకుంటూ ఉంటారు. మనకు తెలిసిన విషయమే. ఇప్పటికే చాలామందికి అవగాహన కల్పించినప్పటికీ ఇక కొంతమంది చదువుకున్నా సరే చదువుకోకపోయినా సరే తెలివిలేనితనంగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఓటీపీ చెప్పనగానే ఓటీపీ, లేదంటే డిజిటల్ అరెస్ట్ చేసిన మిమ్మల్ని అనగానే ఓకే సార్ సరెండర్ అయిపోయినాం, యాడ్స్ ఆఫ్ అనగానే సరెండర్ అయిపోయినాం, ఓటీపీ చెప్పనగానే టక్కున ఓటీపీ చెప్తారు. ఓటీపీ చెప్పగానే బ్యాంకుల నుంచి కట్ అయిపోతే తర్వాత పోలీసులు కంప్లైంట్ చేస్తే మేము డిజిటల్ అరెస్ట్ మేము ఎందుకు చేస్తామమ్మా, డైరెక్ట్ మీటికే పంపిస్తాం కదా అంటే అప్పుడు నోరు ఎల్లబెట్టుకొని చూస్తూ ఉంటారనమాట. అయితే ఇట్లాంటి ఘటనలు కూడా మనము అనునిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రజలను ఎంత చైతన్యవంతులను చేసినా సరే, మరి పోలీసు వాళ్ళు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా సరే, ఇక ప్రజలు మాత్రం ఇక మోసపోతూనే ఉన్నారు. ఈ మోసాలు అనేవి రకరకాలుగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే చూద్దాం. ఇక మెసేజ్ల రూపంలో ఇక వాట్సాప్ లింకులు పంపుతూ ఉంటారనమాట. వాట్సాప్లో మీరు కార్ గెలుచుకున్నారు, మీరు మొన్న షాపింగ్ చేశారు కదా బజాజ్ ఎలక్ట్రానిక్స్లో, లేకపోతే ఇక్కడ షాపింగ్ మాల్లో షాపింగ్ చేశారు కదా, మీరు ఒక కార్ని గెలుచుకున్నారు ఈ దసరా ఒక ఆఫర్ సందర్భంగా అన్నట్టుగా ఈ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేయండి, ఆటోమేటిక్గా మీ కారు మీ ఇంటికి నడుచుకుంటూ వచ్చేసేది అన్నట్టుగా ఎన్నో లింకులు పంపుతూ ఉంటారు అనమాట. ఇక దాన్ని నమ్మేసినటువంటి జనము ఓకే కార్ గెలుచుకున్నాం ఇప్పటి నుంచి మనం కార్లో తిరుగుతామని చెప్పి దాన్ని మీరు క్లిక్ చేసి ఇక డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేస్తారు. మళ్ళీ ఓటీపీ చెప్పండి అంటే ఓటీపీ ఫిల్అప్ చేస్తారు. లేదంటే ఓటీపీ చెప్పకపోయినా సరే జస్ట్ మీ పాన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు నంబర్ చెప్పండి అనగానే అన్నీ ఫిల్అప్ చేస్తారు. ఇక తర్వాత చూసే ముందు 5 నిమిషాల తర్వాత అకౌంట్కి ఓ మెసేజ్ వస్తుంది అనమాట. మీ అకౌంట్లో నుండి 50,000 రూపాయలు లేదంటే ₹1,00,000 ట్రాన్సాక్షన్ జరిగింది అన్నట్టు. అప్పుడు నోరు చేసి షాక్ అయిపోతారు అనమాట. అట్లాంటివి అనమాట. సో ఫేక్ వెబ్సైట్లు, ఏపీకే ఫైల్స్ ఈ మధ్యకాలంలో బాగా ఏదైతే పీఎం కిసాన్ యోజన అయితే రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఏపీకే ఫైల్స్ మీద పడ్డారు ఈ యొక్క సైబర్ నేరగాలని చెప్పుకోవచ్చు. మరిగా రైతులకు అసలు మొబైల్ ఫోన్ల గురించే సామాన్యంగా తెలియదు. ఈ మధ్యకాలంలో కీప్యాడ్ ఫోన్లు అనేవి కరువు అయిపోయినాయి. మనకు తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నారు. అయితే ఈ రైతులు కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్లో అంటే వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ తెలియకపోయినా ఎందుకు వాడుతూ ఉంటారంటే, బ్యాంకుకు సంబంధించినటువంటి ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేయడానికో లేకపోతే పెద్ద పెద్ద యాప్స్ వాడడానికో కాదు, వాళ్ళకు పీఎం కిసాన్ నుంచో లేదంటే మన రైతు భరోసా పైసలు పడతాయనో లేదంటే పొలానికి సంబంధించినటువంటి ఏమైనా వ్యవహారాలు చూసుకుంటామనో ఆ యాప్కి సంబంధించినటువంటి పొలానికి సంబంధించినటువంటి యాప్ ఉంటుంది కదా, దానికోసం మాత్రమే వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ వాడతారనమాట. జస్ట్ కాల్ లిఫ్ట్ చేయడము పెట్టేయడం తప్ప వాళ్ళకి ఎలాంటి తెలియదు. అయితే ఇది పసిగట్టినటువంటి సైబర్ నేరగాళ్ళు ఏపీకే ఫైల్స్ పంపిస్తారు అనమాట. వాళ్ళకి ఏదైతే రైతులు ఉన్నారో ఏపీకే ఫైల్స్ పంపిస్తే దాన్ని డౌన్లోడ్ పీఎం కిసాన్ ఏపీకే ఫైల్ అని ఉంటుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయి ఎన్ని పడ్డాయి అని చెక్ చేసుకోవచ్చు అని చెప్పి మెసేజ్ పెట్టగానే చాలామంది రైతులు అయితే ఏపీకే ఫైల్ని ఇన్స్టాల్ చేసిరు. చాలామంది చేసిరు. చేయగానే ఏమైంది కథం, ఆటోమేటిక్గా ఆల్రెడీ రైతుల ఖాతాల్లో కొంత డబ్బు ఉంటుంది. మనకు తెలిసిన విషయం అంటే వాళ్ళ పంట దిగుబడి రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా వడ్లో కొన్నప్పుడు కావచ్చు, గవర్నమెంట్ వేసేటువంటి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఆటోమేటిక్గా పడతా ఉంటాయి. ఇక వాళ్ళు విత్డ్రా చేసే ఖర్చు అయితే అనే ఉద్దేశంతో ఇక బ్యాంక్ ఖాతాలోనే పెట్టుకుంటారనమాట. కథం ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేయగానే ముందు టక్కున ఆటోమేటిక్గా 2 లక్షలు 3 లక్షలు ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది అక్కడ హ్యాక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా హ్యాకర్స్ ఈ సిస్టంలోకి వచ్చేస్తాయి. సో వాళ్ళు మొత్తం కూడా హ్యాక్ చేసుకుంటారు అనమాట. ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి, గ్రూప్లలో కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఏపీకే ఫైల్స్. ఇక గిఫ్ట్స్, కాస్ట్లీ ప్రోడక్ట్స్ అనమాట.
ఇక మరి గిఫ్ట్స్ కాస్ట్లీ ప్రొడక్ట్స్ పేరుతో కూడా మనకు లింకులు వస్తూ ఉంటాయి. మీరు ఏమంటారు ఈ గిఫ్ట్ గెలుచుకున్నారు, లేదంటే ఈ కాస్ట్లీ ప్రొడక్ట్స్ గెలుచుకున్నారు, ఈ యొక్క లింక్ని నలుగురికి షేర్ చేయండి అనో, లేదంటే ఆ లింక్ పైన క్లిక్ చేయండి అనో, మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అడ్రస్ అంతా కూడా, జస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి, మీకు ఒక సంబంధించినటువంటి గిఫ్ట్స్ ఏవైతే గెలుచుకున్నారో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయని చెప్పగానే ఇక చాలామంది మనకు ఫ్రీ అనగానే చాలామంది అయితే ఎగిరి గంతేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, టక్కున క్లిక్ చేస్తారు, అది అవునా నిజంగానే ఫ్రీగా వస్తున్నాక మనం గిఫ్ట్లు ఎందుకు గెలుచుకోవద్దు అని చెప్పి లింక్ పైన క్లిక్ చేసి ఇళ్లలో ఉన్నటువంటి చాలామంది మహిళలు అంటే వాళ్ళకు చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకొని బ్రతికే వాళ్ళకు ఇంత అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళందరూ కూడా క్లిక్ చేసి చూసేసరికి ఆటోమేటిక్గా లింక్ మీద క్లిక్ చేసేదల్లా ఆటోమేటిక్గా మన ఫోన్ అనేది హ్యాక్ అయిపోతుంది అనమాట. మన ఫోన్ మొత్తం కూడా మన కంట్రోల్లో ఉండదు, ఇక సైబర్ నేరగాల కంట్రోల్లో ఉంటుంది. ఇక వాళ్ళు ఆటోమేటిక్గా ఓటీపీలు టైప్ చేసుకుని ఇక మన బ్యాంక్ అకౌంట్లో నుండి కూడా డబ్బులు తీసేసుకుంటూ ఉంటారనమాట. ఇక సైబర్ నేరగాలు ఎట్లా ఆలోచిస్తారంటే వీడు ఉన్నోడా లేనోడా, లేకపోతే ఈ డబ్బు మీదనే ఆధారపడి జీవిస్తాడా, లేకపోతే డబ్బు లేకపోతే చచ్చిపోతాడా అనేది ఆలోచించరు. ఆడు చచ్చిపోయినా మనకు పర్వాలేదు, మనమైతే హ్యాక్ చేయాల్సిందే, డబ్బు కొట్టేయాల్సిందే అనే మైండ్ సెట్తో ఉంటారనమాట వాళ్ళు. మొత్తం మీద అయితే ఈ గిఫ్ట్స్ కాస్ట్లీ ప్రొడక్ట్స్ పేరుతో వచ్చినటువంటి లింక్ల పైన క్లిక్ చేయడంతో ఇక బ్యాంక్ అకౌంట్ కూడా హ్యాక్ అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టా ఎక్సెట్రా ఏమంటారు యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా కూడా కొన్ని లింకులు అయితే వస్తూ ఉంటాయి అనమాట. వీటిని ఉద్దేశించి ఇప్పుడు వాట్సాప్లో, టెలిగ్రామ్లో ఏవైతే ఇప్పుడు చాలామంది బిజినెస్ ప్రోడక్ట్స్ అని చెప్పి కొంతమంది ఇట్లాంటి గ్రూపులు పెడతా ఉంటారు అనమాట. వాట్సాప్లో, టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజెస్ ఉంటాయి. వాళ్ళ పేజెస్ పైన వాళ్ళ బిజినెస్ పైన కూడా ఫేక్గా లింక్ క్రియేట్ చేసి, అంటే ఆ బిజినెస్కి వీళ్ళకి సంబంధమే ఉండదు, ఈ యొక్క ప్రజలకు మళ్ళీ బిజినెస్ ఈ స్కామ్తో బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి సంబంధం ఉండదు. మధ్యలో సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క బిజినెస్ పేరు పైన ఫేక్ లింక్ క్రియేట్ చేసి, మరి మేము ఈ వాట్సాప్, ఈ టెలిగ్రామ్లో ఈ ఛానల్ ద్వారా మీకు ఈ లింక్ పంపిస్తున్నాం, మీరు గెలుచుకున్నారు, ఈ వారం మీరే ముఖ్య అతిథులు, ఈ వారం మీరే విజేతలు అని చెప్పగానే ఎగిరి గంతేసి చాలామంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తూ ఉంటారు అనమాట. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది హ్యాక్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఇట్లా రకరకాలైనటువంటి సైబర్ మోసాలు అయితే, సైబర్ నేరగాలు అయితే రకరకాలైనటువంటి ట్రాక్లను అయితే ఎంచుకుంటూ, రకరకాలైనటువంటి పంతాలను ఎంచుకుంటూ జనాలను మోసం చేస్తున్నటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికి కూడా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కాల్స్ చేసినా, మెసేజ్ చేసినా, లేకపోతే ఫేక్ లింకులు వచ్చినా అస్సలు క్లిక్ చేయకండి. అసలు దానిపైన డిలీట్ చేసి పడేసేయండి. ఏపీకే ఫైల్స్ వస్తే కూడా డిలీట్ చేసి పడేసేయండి. సో కొత్త నంబర్ నుంచి వచ్చేటువంటి ఏపీకే ఫైల్స్, లింకులు ఏదైనా గెలుచుకున్నారు అంటే కూడా అసలు మీరు కాల్ చేసి దానిపైన లింక్ పైన క్లిక్ చేసి అయితే మోసపోకండి. అయితే మరి ప్రతి సంవత్సరము కొన్ని వందల కోట్లు అయితే మరి ఈ యొక్క సైబర్ క్రైమ్ నేరగాళ్ళు అయితే కొల్లగొడతా ఉన్నారంట, కొట్టేస్తూ ఉన్నారంట జనాల యొక్క డబ్బులను మన అకౌంట్ల నుండి. మరి ఇప్పుడు చూస్తే నిజంగానే కంగు తింటారు. ఇప్పుడు అసలు ఏ సంవత్సరంలో ఎన్ని కోట్లు కొట్టేశారనే విషయం తెలిస్తే నిజంగా చెప్తున్నా, నిజంగా షాక్ అవుతారు. ఇక మరి ఏదైతే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఉందో రీసెర్చ్ జరిపిందంట. ఆర్బీఐకి అయితే ఒక నివేదిక అయితే సమర్పించడం జరిగిందట. మరి ఎన్ని వేల కోట్లు లేకపోతే ఎన్ని లక్షలు సైబర్ క్రైమ్ నేరగాళ్ళు కొట్టేశారో ఇక చూసుకున్నట్లయితే 2025లో దాదాపు 1,00,000 కోట్ల స్కామ్లు అయితే జరిగినాయట. మీరు విన్నది నిజమే, నేను ముందే చెప్పాను, మీరు షాక్ అవుతారని. సో 2025లో 1,00,000 కోట్లు అయితే సైబర్ నేరగాళ్ళు అయితే స్కామ్ చేయడం జరిగిందట. ఈ యొక్క ఆర్బీఐకి అయితే మరి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అయితే రీసెర్చ్ జరిపి ఈ ఆర్బీఐకి అయితే నివేదిక సమర్పించడం జరిగిందట. మరి నిజంగానే షాకింగ్ ఉంది కదా. 1,00,000 కోట్లు అంటే మరి ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది అకౌంట్ల నుండి అయితే ఇవి సైబర్ నేరగాళ్ళు డబ్బులు కొట్టేయచ్చు కదా. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది. మరి 1,00,000 కోట్లు అంటే తరతరాలు కూడా బతికినా కూడా మనం అంత డబ్బు సంపాదించలేము. మరి 1,00,000 కోట్లు అంటే చిన్న విషయం అయితే కాదు. అయితే 2024లో 22,842 కోట్లు అయితే మరి స్కామ్ చేయడం జరిగిందంటే సైబర్ నేరగాళ్ళు. చూసిరు కదా, 2024లో 22,842 కోట్లను స్కామ్ చేసిరంటే మరి 22,000 కోట్లలో మరి ఎంతమంది అమాయక ప్రజలు ఉండొచ్చు, ఎంతమంది మరి కష్టంగా అంటే ఆ యొక్క డబ్బు మీదనే కష్టపడి జీవించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు కదా. ఇక 2023లో మరి 7,465 కోట్లను అయితే స్కామ్ చేయడం జరిగిందంట 2023లో. 2022లో వచ్చేసి 2,366 కోట్లు. ఇక చూసిరు కదా, 2022లో 2,306 కోట్లు అయితే స్కామ్ చేయడం జరిగిందట. ఇక మరి కొంతమంది అయితే కంప్లైంట్ చేస్తారు కదా, మరి ఇప్పుడు డబ్బులు పోయినాయి అని చెప్పేసి అయితే ఇప్పుడు కాల్స్ రాగానే సైబర్ నేరగాలు కాల్ చేయగానే, సైబర్ మోసాలు జరగగానే ఇక కొద్దిసేపటికి పసిగట్టి అయ్యో బ్యాంకులో నుండి కట్ అయిపోయినాయని చెప్పి పసిగట్టి కొంతమంది వ్యక్తులు వెంటనే ఆన్లైన్ కంప్లైంట్స్, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, మరి ఏదైతే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఉంటుందో దానికి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళ సంఖ్య ఎంత ఉందో ఇప్పుడు చూస్తే షాక్ అయితే నిజంగా. 2024లో 20 లక్షల మంది ఫిర్యాదు చేయడం జరిగిందట. మా యొక్క అకౌంట్లో స్కామ్ అయిపోయినాయి, మా యొక్క అకౌంట్లో నుంచి డబ్బులు కొట్టేసిరు ఈ సైబర్ నేరగాలని చెప్పి 2024లో 20 లక్షల మంది ఫిర్యాదు చేస్తే
మరి ఫిర్యాదు చేయని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది ఏమంటారు తెలియక ఫిర్యాదు చేయరు అనమాట. అంటే ఆల్రెడీ డబ్బులు పోయినాయి, ఇంకేం చేస్తాము, పోయిన డబ్బులు తిరిగి రావనే ఉద్దేశంతో కూడా ఏడ్చుకుంటూ అలాగే సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దాదాపు 20 లక్షల మంది ఫిర్యాదు చేసిరంటే ఇక ఈ యొక్క ఏదైతే 2025లో 1,00,000 కోట్లు స్కామ్ అయినాయో మరి దాంట్లో ఇంకెంతమంది ఉండొచ్చు ఫిర్యాదు చేయని వాళ్ళు కదా. అయితే మరి నిజంగా చెప్పాలంటే మరి ఈ యొక్క సైబర్ మోసాలు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో, ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో చాలా చాలా పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సైబర్ మోసాలకు సంబంధించినటువంటి ఒక అంశాలు చూద్దాం. అయితే మరి అంటే సైబర్ మోసాలు ఏదైతే లింకుల ద్వారా మరి ఏపీకే ఫైల్స్ ద్వారా కాకుండా కూడా ఇంకా వేరే వేరే పంతాలలో కూడా వేరే వేరే ట్రాక్స్లలో కూడా ఈ సైబర్ నేరగాలు అయితే మన యొక్క అకౌంట్స్లను యాక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వాటి గురించి తెలుసుకుందాం. మొదట డబ్బులు వేసి రిటర్న్. ఇక మరి కొంతమంది ఫోన్లు వస్తుంటాయి అనమాట, మనకి ఫోన్ చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు సైబర్ నేరగాలు ఏం చేస్తున్నారంటే మన అకౌంట్లో ఒక 500 లేదా 1000 లేదంటే ఒక 10,000 కొడతారు మనకు ఆశ చూపించాలని చెప్పి. అయితే ఈ 10,000 కొట్టి ఏం చేస్తారంటే వెంటనే మనకు కాల్ చేస్తారు. మనం అకౌంట్లో ఒక మెసేజ్ రాగానే అయ్యో 10,000 వచ్చినాయి, అసలు ఎవరు కొట్టిరు ఏంటి, అయ్యో అనుకోకుండా మన అకౌంట్లోకి వచ్చినాయేమో అని చెప్పి ఎగిరి గంతేస్తారు. అయితే ఈ యొక్క సైబర్ నేరగాలు ఏం చేస్తారంటే ఫోన్ చేసి సారీ అండి, మేము వేరే వాళ్ళకి పంపించబోయి డబ్బులు 10,000 మీకు కొట్టాము, కావాలంటే మీరు 2,000 ఉంచుకోండి, 8,000 మాత్రమే రిటర్న్ కొట్టండి అంటారు. అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అరే వాళ్ళు అంతగానం అడుగుతుండు కదా, లేకపోతే మనం మొత్తానికి రిటర్న్ కొట్టకపోతే మనం పోలీస్ కంప్లైంట్ చేసి మొత్తానికి 10,000 గుంజుకుంటారేమో, సరే 2,000 లాభం వస్తుంది కదా అని చెప్పి 8,000 రిటర్న్ కొడతారు. అప్పుడు ఏమైపోతుంది అంటే రూపాయి రిటర్న్ కొట్టినా కూడా ఆ యొక్క అకౌంట్కి ఆ సైబర్ నేరగాళ్ళ వాళ్ళలో మీ యొక్క వివరాలన్నీ కూడా పడ్డట్టే. మీ యొక్క అకౌంట్ అనేది మొత్తం అంటే మీ మొబైల్ ఫోన్ మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్టే, అకౌంట్ అనేది హ్యాక్ అయిపోయినట్టే. సో ఇట్లా కూడా జరుగుతాయి అన్నమాట. ఎవరైనా డబ్బులు కొట్టితే మీరు ఏం చేయాలంటే డబ్బులు రాగానే మీ డబ్బులు వచ్చినాయో చూసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేసి మా డబ్బులు మాకు వేయండి, మేము పొరపాటున వేసామన్నప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే వేయద్దు. వెంటనే ఫోన్పేనో గూగుల్ పేనో చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి మా అకౌంట్లోకి ఇట్లా డబ్బులు వచ్చినాయి, మరి వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేయమంటున్నారు, మరి ఏంటి సార్ పరిస్థితి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పోలీస్ వాళ్ళు సంప్రదిస్తారు. మరి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడతారు అన్నమాట. మీ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మీతో మాట్లాడే వాళ్ళు డైరెక్ట్గా లైన్లోకి తీసుకొని పోలీస్ వాళ్ళే మాట్లాడి మరి అంటే ఏ కారణం చేత వీళ్ళకి డబ్బులు వేశారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కున్న తర్వాత అప్పుడు మిమ్మల్ని మీరు డబ్బులు వేయొచ్చా లేదా అనేది పోలీస్ వాళ్ళు నిర్ధారిస్తారు. మీరు పొరపాటున కనుక రిటర్న్ డబ్బులు వేశారా, రిటర్న్తో పాటు మీరు వేసేటువంటి డబ్బులతో పాటు మీ అకౌంట్ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకోటి రెండో అంశం వచ్చేసి మరి ఫోన్ కావాలని అడుగుతారు. ఇక కొంతమంది మరి ఏదైతే ఇప్పుడు ఏమంటారు సైబర్ నేరగాళ్ళు డైరెక్ట్ ఫోన్ కాల్స్లోనే కాకుండా ఈ మధ్యకాలంలో జనాలలో కూడా సంచరిస్తున్నారంట. మరి ఫోన్ మన దగ్గరకు వస్తారు, అయ్యో మేడం ఒకసారి ఫోన్ ఇయ్యరా, నా ఏమంటారు నా మొబైల్ ఫోన్ పోయిందనో, లేదంటే మా వాళ్ళకి కాల్ చేయాలి, లేదంటే టెన్షన్ పడుతున్నారనో, లేదంటే నా మొబైల్లో డబ్బులు అయిపోయినాయి రీఛార్జ్ అయిపోయిందనో ఒక్కసారి ఫోన్ ఇయ్యరా అంటాడు. ఆ ఫోన్ తీసుకొని ఏం చేస్తాడంటే వాని యొక్క సైబర్ నేరస్తులకు ఎవరైతే మన మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళకి కాల్ చేస్తాడనమాట. ఫోన్ చేసి ఇక ఈ యొక్క ఏదైతే దీంట్లో వాళ్ళు ఇక ప్రాసెస్ మొత్తం చేసుకుంటారు అనమాట. ఫోన్లో జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది, జస్ట్ లిఫ్ట్ చేసి వాళ్ళు ఏదో ఒక నెంబర్ ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా మీ ఫోన్ అనేది మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. మీ ఫోన్లో ఉన్నటువంటి వివరాలు అన్నింటిని కూడా వాళ్ళు హ్యాక్ చేసుకోవడం జరుగుతుంది. ఇక మళ్ళీ నార్మల్గా ఏం తెలియనంటే ఫోన్ కాల్ మాట్లాడినండి, థ్యాంక్ యూ అండి అని చెప్పి ఫోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫోన్ ఇచ్చేటప్పుడు కూడా ఫోన్ ఇవ్వద్దని మనం చెప్పలేము, కాకపోతే వారి యొక్క సిచ్యువేషన్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మరి ఖచ్చితంగా మరి వాడు ఎలాంటి వాడు మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఫోన్ అడుగుతున్నాడు ఏంటి అని నిర్ధారించుకున్న తర్వాతనే మరి ఫోన్ ఇయ్యాలా వద్దా అనేది అయితే డిసైడ్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ గిఫ్ట్ లింక్స్, ఇక ప్రోడక్ట్ లింక్స్. మరి గిఫ్ట్ లింక్స్ ప్రోడక్ట్ లింక్స్ అంటే మరి గిఫ్ట్లో వచ్చిన మీరు గిఫ్ట్లు గెలుచుకున్నారని, లేదంటే ఏమన్నా మనకు కావాల్సినటువంటి ఏదైనా షర్ట్సో లేదంటే డెనిమ్ షర్ట్సో లేదంటే ఇట్లాంటి బ్రాండ్ ఉంటాయి కదా, అవన్నీ కేవలం ఏమంటారు 199కే 4 జతలు వస్తున్నాయి, లేదంటే 5 జతలు వస్తున్నాయి, ఇట్లాంటివి వస్తున్నాయి అనమాట. అనగానే మనం అట్రాక్ట్ అయిపోతాం. అమ్మ బయట చూస్తేనేమో దాదాపు 15,000-20,000 పడేటువంటి షూస్ కావచ్చు, బట్టలు కావచ్చు, కేవలం 1,500కే వస్తున్నాయి. ఇలాంటి ఆఫర్ చాలా బాగుందని చెప్పి క్లిక్ చేసి బుక్ చేసుకోవాలని చెప్పి బుక్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి బుక్ చేసుకున్నటువంటి టైంలోనే ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఫోన్ అనేది యాక్టివ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ప్రోడక్ట్స్ కొంటే ఇలాంటి గిఫ్ట్స్ అంటే ఈ ప్రోడక్ట్కి ఈ గిఫ్ట్లు ఫ్రీ, ఇక కాంబో ఆఫర్ అని చెప్పి కూడా చాలా పెడతా ఉంటారు అనమాట. అవన్నీ కూడా ఫేక్ అనమాట, అవన్నీ కూడా నమ్మకూడదు. ఏవైతే అఫీషియల్ వెబ్సైట్స్, అఫీషియల్ యాప్స్ ఉంటాయో దాంట్లోనే మీరు ఆన్లైన్ షాపింగ్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఓటీపీలు, నకిలీ ఉద్యోగాలు, ఇక అలాగే నకిలీ
నకిలీ డబ్బులు అనమాట. మరి ఓటీపీలు నకిలీ ఉద్యోగాలు అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం వాట్సాప్‌లో ఎన్నో మెసేజ్‌లు వచ్చినాయి. నాకు కూడా బొచ్చెడు మెసేజ్‌లు వచ్చినాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుకు 5,000-10,000 సంపాదించండి. లేదంటే రోజుకు 500-1000 సంపాదించండి అనగానే మరి అందరూ కూడా అట్రాక్ట్ అయిపోయి కొంతమంది అంటే ఇళ్లలో ఉండేటువంటి ఎవరైతే ఖాళీగా ఉండేటువంటి మహిళలు ఉన్నారో ఇక పురుషులు కూడా చాలామంది అరే వర్క్ ఫ్రమ్ హోమా ఏం చేయాలి అంటే జస్ట్ లింక్ మీద క్లిక్ చేసి కొన్ని పోస్ట్ చేస్తాం అవి మీరు వేరే గ్రూప్లలో కానీ లేదంటే వెబ్సైట్లలో కానీ పోస్ట్ చేయాలి అంతే. జస్ట్ 1-2 గంట నుంచి 2 గంటలు కష్టపడితే చాలు రోజు 500-2,000 సంపాదించుకోవచ్చు అన్నట్టుగా ఫేక్ లింక్లు వస్తూ ఉంటాయి అనమాట. ఇక అట్లాంటి ఆన్లైన్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే మరి ఈ జాబ్లన్నీ ఎందుకు ఇంట్లోనూ కూర్చొని 2,000 సంపాదించుకోవచ్చు కదా. రోజు 2,000 అంటే నెలకి ఎన్ని 60,000. మరి ఈ జాబులు ఉద్యోగాలు కష్టపడి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆ సిస్టంలో ముందు కూర్చొని లేదంటే ఇళ్లలో మరి ఏమంటారు పెద్ద పెద్ద ఆఫీసుల్లో కూర్చొని వర్క్ చేయడం ఎందుకు, ఇళ్ళనే కూర్చొని ప్రతి ఒక్కరు కూడా అదే వర్క్ చేసుకుంటారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. సో అదంతా ఫేక్ అనమాట. మరి ఆ లింక్ పైన క్లిక్ చేసి ఏంటంటే మీకు ఫస్ట్ టైం డబ్బులు వేసి ఉండొచ్చు అంటే ఒక గంట సేపు 2 గంటలు కష్టపడితే ఆ ఒక్కరోజు డబ్బులు వేసి ఉండొచ్చు. కాకపోతే మీ మొబైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ ఏమంటారు వాళ్ళ సిస్టమ్కి హ్యాక్ అయిపోతుంది అనమాట. మీకు వచ్చేటువంటి డబ్బులు వచ్చినాక నెక్స్ట్ డే ఒక 2 రోజుల తర్వాత చెక్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది అనమాట. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చేటువంటి మెసేజ్లను అసలు ఎవరు కూడా నమ్మొద్దు. ఓటీపీలు టైప్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో జాయిన్ అవ్వండి లేదంటే ఓటీపీలు చెప్పండి అంటే ఓటీపీ మాత్రం సచ్చినా చెప్పొద్దు. ఎవరైనా ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఆఫీస్లో చెప్పాల్సి వస్తే అక్కడ దగ్గరుండి మరీ చెప్పండి, కానీ ఫోన్లో మాత్రం అసలు ఓటీపీ షేర్ చేయొద్దు. ఓటీపీ మాత్రం అసలు ఎవరికి కూడా చెప్పకూడదు అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇందాక మనం చెప్పినాం మరి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా. అయితే మరి డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య ఇది బాగా ట్రెండ్ అవుతుంది. ఇక సైబర్ నేరగాలు కొత్త పంతాన్ని ఎంచుకున్నారనమాట. సో ఏం చేస్తున్నారంటే పోలీస్ డ్రెస్ వేసుకుంటున్నారనమాట. డైరెక్ట్గా పోలీసులనే బురిడి కొట్టించేటువంటి విధంగా మాట్లాడుతున్నారంట జనాలతో. అయితే పోలీస్ డ్రెస్ వేసుకొని ఏదో ఒక నంబర్కి వీడియో కాల్ చేస్తారనమాట. వీడియో కాల్ చేయగానే ఇట్లా పోలీసుకి సంబంధించినటువంటి సెటప్ ఉంటుంది. ఇక మొత్తం పోలీస్ స్టేషన్నే మొత్తం దించిరనమాట. అయితే వీళ్ళు ఎవరైతే వీడియో కాల్ లిఫ్ట్ చేస్తారో అమాయక జనాలు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కసారిగా భయపడిపోతారు. ఎవరు సార్ మీరు పోలీస్ డ్రెస్లో ఉన్నారనగానే మేము పోలీస్ వాళ్ళు మాట్లాడుతాం, ఇట్లా మీరు ఇట్లా ఒక నేరం చేసిరు, మరి మీ యొక్క ఈ నేరానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు ఎంక్వైరీ కారణంగా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి అయితే చెప్తారనమాట. అనగానే కొంతమంది కూడా అరెస్ట్ అయ్యారు ఇట్లా కూడా. మరి డిజిటల్ అరెస్ట్ అనగానే ఓకే సార్ చెప్పండి సార్ మేము ఏం చేయాలి సార్, మాకు భయం అవుతుంది అది అన్నట్టుగా భయపడుతూ మాట్లాడడంతో మీరేం భయపడకండి, మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, సమాధానం చెప్పండి, ఎంక్వైరీ చేసుకొని ముగించేస్తాం, మీరు ఎక్కడ కూడా కదలడానికి వీలేదు. ఈ డిజిటల్ అరెస్ట్లో భాగంగా మీరు ఏమంటారు ఎవరికి కూడా ఫోన్ చేయకూడదు. అలాగే మేము చెప్పేంత వరకు కూడా మేము కాల్ కట్ చేసేంత వరకు కూడా మీరు అక్కడ నుంచి జరగకూడదు పక్కకు, అసలు ఇంట్లోకి ఎవరిని రానివ్వద్దని చెప్పడంతో కొంతమంది అయితే సరే అని చెప్పేసి ఇక డోర్ లాక్ చేసేసి ఇంట్లోనే కూర్చోవడంతో ఇక కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందంట. మరి మీరు ఏదో ఒకటి ఇప్పుడు ఫ్లైట్ బుకింగో లేదంటే ఏదన్నా బుక్ చేసినప్పుడో లేదంటే కొంతమందికి ఎట్లా భయపెట్టించారంటే ఒక దగ్గర ఉగ్రవాదం జరిగింది, దాంట్లో మీ మొబైల్ నెంబర్ ఉంది అని. అయితే వాళ్ళు నిజంగా లేదు సార్ నేను ఏం చేయలేదు ఏదంటే లేదండి మీ మొబైల్ నెంబర్ ఉంది, మరి వాళ్ళందరూ కూడా నోటీసులు పంపించినాం, ఆ ఉగ్రవాదంలో మీ పేరు కూడా ఉంది, మరి మీ యొక్క మొబైల్ నెంబర్ని దాంట్లో నుంచి ఆ లిస్టులో నుంచి డిలీట్ చేయాలంటే మేము అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, మాకు పూర్తిగా సహకరిస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు డిలీట్ చేస్తాం లేదంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం అన్నట్టుగా చెప్పడంతో ఒక వ్యక్తి ఏం చేసిండట మరి కంప్లీట్గా అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పిండట. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏంటి, ఇంతకుముందు ట్రాన్సాక్షన్ ఎప్పుడు చేసారు, లేదంటే మీరు ఎక్కడ నివసిస్తారు, మీరు ఎలాంటి జాబ్ చేస్తారు అంటే ఫస్టే బ్యాంక్ అకౌంట్ అడగకుండా మీరు ఎక్కడ జాబ్ చేస్తారు, మీ పేరు ఏంటి, మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, మీ యొక్క స్థలం ఏంటి, మీ యొక్క ఉద్యోగం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఇక లాస్ట్కు మీరు ఈ ఫ్లైట్ టికెట్కి మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేసారో ఇంత అమౌంట్ కదా అంటే లేదండి నేను చేయలేదంటే అసలు ట్రాన్సాక్షన్స్ మొత్తం చెప్పండి అనేసరికి మొత్తం చెప్తా ఉంటారనమాట. ఇలా చెప్పగానే మొత్తం మీద ఓటీపీ కూడా చెప్పడంతో దాదాపు ₹1,00,00,000 అయితే అకౌంట్ నుంచి అయితే వాళ్ళు స్కామ్ చేయడం జరిగిందంట. ఇక డిజిటల్ అరెస్ట్ అయిపోయిన తర్వాత మరి ఇంత డబ్బులు పోయినాయి అకౌంట్లో నుండి అని చెప్పి అప్పుడు ఆయన చెక్ చేసుకుంటే అకౌంట్లో నుండి డబ్బులు మొత్తం కూడా పోవడంతో పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీరే కదా డిజిటల్ అరెస్ట్ చేశారు, మరి పోలీసు వాళ్ళే నన్ను డిజిటల్ అరెస్ట్ చేశారంటే ఒక్కసారిగా కంగు తిన్నారంట పోలీసులు. మేము డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇంతవరకు కూడా మాకు ఎలాంటి నోటీసులు లేవు, అసలు మేము ఎవరిని కూడా డిజిటల్ అరెస్ట్ చేయము, ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే డైరెక్ట్గా మా కానిస్టేబుల్ మీ ఇంటికి పంపించి మేము పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాం కదా, డిజిటల్ అరెస్ట్ ఎందుకు చేస్తామని చెప్పి చెప్పడంతో ఈ వ్యక్తి కూడా షాక్ అయిపోయిందట. మరి ఇలాంటి ఘటనలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. డిజిటల్ అరెస్ట్ రూపంలో అంటే ఎవరు ఫోన్ చేసినా సరే డిజిటల్ అరెస్ట్ అనగానే కాల్ కట్ చేసి పడేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళు ఇంటికి వస్తారు, లేదంటే డైరెక్ట్గా మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఇట్లా డిజిటల్ అరెస్ట్ పేరుతోనే అయితే మాకు వీడియో కాల్ వచ్చింది అన్నట్టుగా మీరు చూపించండి. దాంతోనే మరి ఏదైతే ఫోన్ కాల్ వచ్చిందో వాళ్ళనైతే అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మాత్రం చాలా సేఫ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట మరి ఏదైతే మరి
సైబర్ నేరగాళ్ళు అయితే సైబర్ నేరస్తులు అయితే ఎంచుకునేటువంటి పంత ఇదనమాట. అయితే దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి మరి ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు అనేవి చాలా చాలా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. ఎందుకంటే మన డబ్బుకి మనమే బాధ్యత, మన వస్తువులకి మనమే బాధ్యత. మరి మన వస్తువులకు కావచ్చు, మన డబ్బుకు కావచ్చు, ఇతరులు అయితే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు పోగొట్టుకున్న తర్వాత ఇక అది మన అదృష్టం ఎంతో బాగుంటేనే తప్ప అయితే రావు. మ్యాక్సిమం 99.9% అయితే సైబర్ నేరస్తులు కొట్టేసినటువంటి అమౌంట్ ఇప్పటిదాకా రాలేదు. ఒక్కరికి ఇద్దరికి వస్తాయి అంతే తప్ప అది కూడా రాసి పెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి. సో పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అనమాట. అయితే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నటువంటి విషయాలు మనకు తెలిసినవే. అయితే వీటి మీద అవగాహన కల్పించేందుకైతే ఈరోజు అయితే ఈ టాపిక్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆయన ఇంకా మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,